నమస్కారం మిత్రులారా, ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మనము వన్ బై వన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా. చూసినట్టయితే కనుక మరో 15,000 ఉద్యోగాలకు ప్రకటన అటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు కీలకమైనటువంటి ప్రకటన జరిగింది. కసరత్తు అనేది పూర్తి చేయడం జరిగింది మిత్రమా. చూసినట్లయితే కనుక భారీ సంఖ్యలో పోస్టులు వెలువడేటువంటి అవకాశం ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలియజేసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. మరి అట్లాగే చూసినట్టయితే మరి రాష్ట్రంలో ప్రభుత్వ మరియు ఉద్యోగాల భర్తీకి ఈ నెల ఆఖరు లేదంటే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చిన కమిషన్ మరో 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పరిపాలన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోస్టులు మరియు సంఖ్యేతర అంశాలను మరోసారి పరిశీలించి వీటిని ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే కనుక నెలకు 2, 3 చొప్పున వెలువడేటువంటి అవకాశం ఉంది మిత్రులారా. చూడండి, ఈ ప్రకటన భారీ సంఖ్యలో చూసినట్టయితే కనుక పోస్టులు ఉన్నట్టు సమాచారం. ఇంజనీరింగ్ కావచ్చు మరియు ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టులకు భర్తీ టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు అందించాయి. ఇందులో అత్యధికంగా 1,398 అటవీ బీట్ అధికార పోస్టులు ఉన్నాయి. వీటికి తర్వాత అవుట్సోర్సింగ్ కూడా తీసుకున్నటువంటి ఛాన్సింగ్ ఉందట మిత్రమా. చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. చూడండి, చూసినట్లయితే టౌన్ ప్లానింగ్ కావచ్చు, స్టాటిస్టికల్ అధికారి, టెక్నికల్ సహాయకులు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. చూసినట్లయితే టౌన్ ప్లానింగ్ కూడా ఉందట మిత్రమా. చూసినట్లయితే మరి వేగంగా పనులు అనేటువంటివి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. మరి నోటిఫికేషన్ అనేటువంటిది వెలువడేటువంటి అవకాశం ఉంది. మరి చూడండి, 15,000 నోటిఫికేషన్ అనేది రావడానికి త్వరగా సిద్ధమవుతూ ఉంది. మరి మిత్రమా, కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, మరి అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి మిత్రమా. మరి ఇంకో నోటిఫికేషన్ చూసినట్టయితే కనుక 3,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రంగం సిద్ధం చేసింది. మరి ఇది చూసినట్టయితే కనుక త్వరలో 15,000 ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది, చేసేందుకు రంగం సిద్ధమైంది. 3,800 పోస్టుల్లో అత్యధిక 1,398 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలే ఉన్నాయి. చూడండి, ఫారెస్ట్ సంబంధించిన బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో టౌన్ ప్లానింగ్ చూడండి, మరి ఇంజనీరింగ్ పోస్టులకు భర్తీ కానుంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ తొలి వారంలో నుంచి నోటిఫికేషన్లు ఇవ్వనుంది. సిబిటి ముగిసిన వెంటనే మార్కు తెలియజేసి ఏర్పాటు చేయబోతా ఉంది. మనము చూసినట్టయితే కనుక మరి 3,800 పోస్టుకు రంగం అనేది సిద్ధంగా ఉంది. మరి అట్లాగే చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ అనేటువంటిది చేయబోతూ ఉంది. చూసినట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం కసరత్తు. జూన్లో చూసినట్టయితే 8 జిల్లాల్లో ఎంపిక చేసిన స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు ప్రారంభమై బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అక్టోబర్ నెలాఖరు లేదంటే నవంబర్ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తుంది. 33 జిల్లాల్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రస్తుతం 2 లక్షల విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ అందుతుండగా 22 లక్షల మందికి లబ్ధిదారులు చేకూరుతుంది. చూడండి, 2 లక్షల మందికి బ్రేక్ఫాస్ట్ అనేటువంటి అందే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మంచి ఆలోచన కలిగించింది. పిల్లలకు కూడా మంచి పౌష్టికమైన ఆహారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి చూసినట్టే కనుక మిత్రమా, కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి మిత్రమా. మరి లాస్ట్ వరకు వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. చూసినట్టే కనుక ఎన్ఐసిలో 376 పోస్టులు నోటిఫికేషన్. చూడండి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంట్రల్ ఎన్ఐసిలో వివిధ కేటగిరీలో 376 పోస్టులు నోటిఫికేషన్ వెలువడింది. గేట్ స్కోర్ చూసినట్టయితే కనుక 2024, 25, 26 ఈ బీటెక్లో చూసినట్టు 24, 25, 26 బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంఏ చేసిన వారు అర్హులు. వయసు 30 ఏళ్లలోపు ఉండాలి. గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 31 దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది మిత్రమా. దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ కూడా చూసినట్లయితే మీరు పూర్తి సమాచారం కోసం వెబ్సైట్లోకి వెళ్ళి మరి అదేవిధంగా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి కొత్తగా చూసినటువంటి వారు మాత్రం తప్పకుండా నా ఛానల్ ప్లీజ్
సబ్స్క్రైబ్ అవ్వండి మిత్రమా. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూసినట్టయితే కనుక మరి ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి.